హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చికెన్ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా సాల్ట్ అండ్ టర్మరిక్ పౌడర్ వేసుకొని బాగా కలిపి పెట్టుకోవాలి. తర్వాత మనం ఒక బాండ్ పెట్టి దాంట్లోనే కావాల్సిన మసాలా దినుసులు వేసుకొని బాగా వేగించుకోవాలి. ఇలా మనం మసాలా దినుసులు మిక్సీ పట్టుకొని మనకు కావాల్సిన పదార్థాలన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక బాండ్లో ఆయిల్ వేసి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చికెన్ని ఇందులో వేసేసి బాగా వేయించుకోవాలి. మాడిపోవద్దు. ఈ విధంగా కలర్ఫుల్గా అయిన తర్వాత మనం ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. అదే ఆయిల్లో అల్లం పేస్ట్ వేసి బాగా వేయించుకోవాలి. ఇలా కరివేపాకు, ఎండుమిర్చి ఇవన్నీ వేసిన తర్వాత దీంట్లో మనం గరం మసాలా, సాల్ట్, తగినంత మిర్చి పౌడర్ వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇలా వేసేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం చల్లారిన తర్వాత దీంట్లో నిమ్మరసం వేసి కలుపుకొని ఇలా ఒక బాక్స్లో పెట్టుకుంటే 1 మంత్ వరకు తినొచ్చు. తప్పకుండా ట్రై